ఓం శాంతి 23/6/2025 మధురమైన పిల్లలు, నేను ఆత్మను, శరీరాన్ని కాదు అన్నదే మీ మొట్టమొదటి పాఠము. ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది. ప్రశ్న: మనుషుల వద్ద లేని ఏ గుప్తమైన ఖజానా పిల్లలైన మీ వద్ద ఉంది? జవాబు: మిమ్మల్ని భగవంతుడైన తండ్రి చదివిస్తారు. ఆ చదువుకు సంబంధించిన సంతోషమనే గుప్తమైన ఖజానా మీ వద్ద ఉంది. మనం ఏదైతే చదువుతున్నామో అది భవిష్య అమరలోకం కోసము, అంతేకాని ఈ మృత్యులోకం కోసం కాదని మీకు తెలుసు. తండ్రి అంటారు, ఉదయమే లేచి విహరించండి, తిరగండి. కాని కేవలం మొట్టమొదటి పాఠంను గుర్తుంచుకున్నట్లయితే సంతోషమనే ఖజానా జమ అవుతూ ఉంటుంది. ఓం శాంతి. తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు, పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా? ఆత్మలైన మనల్ని పరమాత్మ తండ్రి చదివిస్తున్నారు. నేను దేహము కాదు, ఆత్మను అని పిల్లలకి స్మృతి కలిగింది. పిల్లలను దేహీ అభిమానులుగా చేసేందుకే శ్రమించాల్సి వస్తుంది. పిల్లలు ఆత్మాభిమానులుగా ఉండలేరు. గడియ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. అందుకే బాబా అడుగుతారు, ఆత్మాభిమానులుగా ఉంటున్నారా? ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది. ఒకవేళ దేహాభిమానులుగా ఉన్నట్లయితే లౌకిక సంబంధీకులు గుర్తుకు వస్తారు. మొట్టమొదట ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఆత్మను, ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇది పక్కా చేసుకోవాలి. నేను ఆత్మను. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు కేవలం సంగమయుగంలోనే పిల్లలను ఆత్మాభిమానులుగా చేయడం జరుగుతుంది. స్వయాన్ని దేహంగా భావించినట్లయితే తండ్రి గుర్తుకురారు. అందుకే మొట్టమొదట ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. ఆత్మలమైన మనం అనంతమైన తండ్రి పిల్లలం. దైహిక తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడూ నేర్పించడం జరగదు. ఇప్పుడు తండ్రి అంటారు, పారలౌకిక తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. ఆత్మాభిమానులుగా అవ్వండి. దేహాభిమానులుగా అవ్వడం వల్ల దైహిక సంబంధాలు గుర్తుకు వస్తాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది ఎవరు అర్థం చేస్తున్నారు? ఆత్మలమైన మన యొక్క తండ్రి అర్థం చేస్తున్నారు. వారినే బాబా రండి, మీరు వచ్చి దుఃఖాల నుండి విముక్తులుగా చెయ్యండి అని అందరూ తలుచుకుంటూ ఉంటారు. ఈ చదువు ద్వారా మనము భవిష్యత్తు కొరకు ఉన్నత పదవిని పొందుతామని పిల్లలకి తెలుసు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఈ మృత్యులోకంలో ఇప్పుడిక అస్సలు ఉండేదే లేదు. మన ఈ చదువు ఉన్నదే భవిష్య 21 జన్మల కొరకు. మనం సత్యుగము అమరలోకం కోసం చదువుతున్నాము. అమరుడైన బాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కావున ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నాము. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. వారంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పురుషోత్తములుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి నేను వచ్చాను. సత్యుగంలో మీరు దేవతలుగా ఉండేవారు. ఏ విధంగా మెట్లు దిగుతూ వచ్చారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఆ భక్తి మార్గం వేరు, ఈ జ్ఞాన మార్గం వేరు. ఏ ఆత్మలనైతే తండ్రి చదివిస్తారో వారికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. ఇది భవిష్యత్తు కొరకు గుప్తమైన ఖజానా. మీరు చదువుకునేది అమరులోకం కొరకు, అంతేకాని ఈ మృత్యులోకం కొరకు కాదు. ఇప్పుడు తండ్రి అంటారు, ఉదయమే లేచి విహరించండి, తిరగండి. మొట్టమొదటి పాఠాన్ని గుర్తుంచుకోండి. నేను ఆత్మను, శరీరాన్ని కాను.
మా ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ దుఃఖపు ప్రపంచం ఇప్పుడు మారనున్నది. సత్యయుగము సుఖమయమైన ప్రపంచం. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానసాగరుడైన తండ్రి ఆత్మిక తండ్రి. వారు దేహీకి తండ్రి. మిగిలిన వారంతా దైహిక సంబంధికులే. ఇప్పుడు దేహ సంబంధాల్ని తెంచి ఒక్కరితో సంబంధాన్ని జోడించాలి. నాకొక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటూ ఉంటారు కూడా. మేము ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము. దేహాన్ని కూడా స్మృతి చేయము. ఈ పాత దేహాన్ని వదలాల్సి ఉంటుంది. ఈ శరీరాన్ని ఎలా వదలాలి అన్న జ్ఞానం కూడా మీకు లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. అందుకే బాబా అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి. తండ్రిని, బీజాన్ని మరి వృక్షాన్ని స్మృతి చెయ్యాలి అని మీలో మీరు అభ్యసించుకుంటూ ఉండండి. శాస్త్రాలలో ఈ కల్పవృక్షం యొక్క ఉదాహరణ ఉంది. పిల్లలకు ఈ విషయం కూడా తెలుసు. మమ్మల్ని జ్ఞానసాగరుడైన తండ్రి చదివిస్తున్నారు. మనుషులెవ్వరూ చదివించడం లేదు. దీన్ని పక్కా చేసుకోవాలి. చదవాలి కదా. సత్యుగంలో కూడా దేహదారులు చదివిస్తారు. వీరు దేహదారి కారు. వీరంటారు, నేను పాత దేహం యొక్క ఆధారాన్ని తీసుకొని మిమ్మల్ని చదివిస్తాను. కల్పకల్పము నేను మిమ్మల్ని ఇలా చదివిస్తాను. మళ్లీ కల్పం తర్వాత కూడా ఇలా చదివిస్తాను. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. నేనే పతిత పావనుణ్ణి. నన్నే సర్వశక్తివంతుడు అని అంటారు. కాని మాయ కూడా తక్కువేమీ కాదు. అది కూడా శక్తివంతమైనదే. ఎక్కడి నుండి పడేసింది? ఇప్పుడు గుర్తుకొస్తుంది కదా. 84 జన్మల చక్రం యొక్క గాయనం కూడా ఉంది. ఇది మనుషుల విషయమే. జంతువుల విషయం ఏమిటి అని ఎంతో మంది అడుగుతారు. అరే, ఇక్కడ ఇది జంతువుల విషయం కాదు. తండ్రి కూడా పిల్లలతో మాట్లాడుతారు. బయటి వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు. మరి వారేమి మాట్లాడుతారు? మేము బాబాను కలుసుకోవాలనుకుంటున్నాము అని కొందరంటారు. వారికి అసలేమీ తెలియదు. కూర్చుని కేవలం తలతిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 7 రోజుల కోర్సు పూర్తి చేసిన తర్వాత కూడా వీరు మన అనంతమైన తండ్రి అన్నది పూర్తిగా అర్థం చేసుకోరు. పాత భక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎంతో భక్తిని చేసి ఉంటారో వారి బుద్ధిలో జ్ఞానపు విషయాలన్నీ కూర్చుంటాయి. తక్కువ భక్తి చేసి ఉంటే బుద్ధిలో తక్కువగా కూర్చుంటుంది. మీరు అందరికన్నా పాత భక్తులు. భగవంతుడు భక్తి ఫలితాన్నిచ్చేందుకు వస్తారు అన్న గాయనం కూడా ఉంది. కానిదెవ్వరికీ తెలియదు. జ్ఞాన మార్గము మరి భక్తి మార్గము పూర్తిగా వేర్వేరు. మొత్తం ప్రపంచమంతా భక్తి మార్గంలో ఉంది. కోట్లలో ఏ ఒక్కరూ వచ్చి ఇది చదువుకుంటారు. వివరణ అయితే చాలా మధురంగా ఉంది. 84 జన్మల చక్రం గురించి కూడా మనుషులే తెలుసుకుంటారు కదా. మీకింతకుముందు ఏమీ తెలిసేది కాదు. శివుని గురించి కూడా తెలియదు. శివుని మందిరాలు ఎన్ని లెక్కలేనన్ని ఉన్నాయి. శివుణ్ణి పూజిస్తారు, జలము అర్పిస్తారు, శివాయ నమః అని అంటారు. వారినెందుకు పూజిస్తారు అనేది ఏమీ తెలియదు. లక్ష్మీనారాయణల పూజను ఎందుకు చేస్తారు? వారెక్కడికి వెళ్లారు అనేది ఏమీ తెలియదు. భారతవాసులకే తమ పూజ్యుల గురించి ఏమాత్రం తెలియదు. క్రైస్తు ఫలానా సంవత్సరంలో వచ్చారు, వచ్చి స్థాపన చేశారు అని క్రిస్టియన్లకు తెలుసు. శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. పతిత పావనుడు అని కూడా శివుణ్ణే అంటారు. వారే ఉన్నతోన్నతమైన వారు. అందరికన్నా ఎక్కువగా వారి సేవ చేస్తారు. వారు సర్వుల సద్గతిదాత. మిమ్మల్ని ఎలా చదివిస్తారో చూడండి. మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని తండ్రిని పిలుస్తారు కూడా. మందిరాలలో ఎంతగా పూజ చేస్తారు, ఎంత ఆడంబరంగా, ఎంత ఖర్చు చేస్తారు. ఎంతో ఖర్చు చేస్తారు. శ్రీనాథ మందిరానికి, జగన్నాథ మందిరానికి వెళ్లి చూడండి. వాస్తవానికి ఇరువురు ఒక్కరే. జగన్నాథుడు వారి వద్ద
కుండలో అన్నాన్ని వండుతారు. శ్రీనాథునికి ఎన్నో పిండి వంటకాలను తయారు చేస్తారు. తేడా ఎందుకుంది? అందుకు కారణం ఉండాలి కదా. శ్రీనాథుణ్ణి నల్లగా చూపిస్తారు, అలాగే జగన్నాథుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. కాని కారణం ఏమాత్రం అర్థం చేసుకోరు. జగన్నాథుడు అని లక్ష్మీనారాయణనంటారా లేక రాధాకృష్ణులనంటారా? రాధాకృష్ణులకు లక్ష్మీనారాయణలకు సంబంధం ఏమిటి అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. మనం పూజ్య దేవతలుగా ఉండేవారము, మళ్లీ పూజారులుగా అయ్యాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. చక్రము తిరిగి వచ్చారు. ఇప్పుడు మళ్లీ దేవతలుగా అయ్యేందుకు మనం చదువుతాము. దీన్ని మనుషులు ఎవ్వరూ చదివించరు. భగవాన్ వాచా ఉంది. జ్ఞానసాగరుడు అని కూడా భగవంతుణ్ణి అంటారు. పతిత పావనుడు జ్ఞానసాగరుడైన తండ్రిని స్మృతి చేసే భక్తి సాగరులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మీరు పతితులుగా అయ్యారు, మళ్లీ తప్పకుండా పావనులుగా అవ్వాలి. ఇది పతిత ప్రపంచం, ఇది స్వర్గం కాదు. వైకుంఠం ఎక్కడ ఉంది అన్నది ఎవ్వరికీ తెలియదు. వైకుంఠానికి వెళ్లారు అని అంటారు. మరి అటువంటప్పుడు వారికి నరకం యొక్క భోజనం ఎందుకు తినిపిస్తారు? సత్యుగంలో ఎన్నో ఫలాలు, పుష్పాలు మొదలైనవి ఉంటాయి. ఇక్కడేముంది? ఇది నరకము. ఇప్పుడు మీకు తెలుసు, బాబా ద్వారా మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. పతితుల నుండి పావనంగా అవ్వాలి. తండ్రి యుక్తినైతే తెలియచేశారు. కల్పకల్పము తండ్రి యుక్తుల్ని తెలియచేస్తూ ఉంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. బాబా, మేము 5000 సంవత్సరాల క్రితం ఇలా అయ్యాము అని మీరే అంటారు. కల్పకల్పము ఈ అమరకథను బాబా నుండి వింటాము అని మీకే తెలుసు. శివబాబాయ అమరనాథుడు. అంతేకాని వారు కూర్చుని పార్వతికి కథ వినిపిస్తారని కాదు. అది భక్తి. జ్ఞానము మరి భక్తి గురించి మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణుల పగలు మరి బ్రాహ్మణుల రాత్రి తండ్రి అర్థం చేస్తారు. మీరు బ్రాహ్మణులు కదా. ఆదిదేవ్ కూడా బ్రాహ్మణుడే. వారిని దేవత అని అనరు. ఆదిదేవ్ వద్ద కూడా వెళ్తారు. దేవిలకి కూడా ఎన్ని పేర్లు ఉన్నాయి. మీరు సేవ చేశారు కావున్నే మీకు గాయనం ఉంది. భారత్ ఏదైతే నిర్వికారిగా ఉండేదో అది మళ్లీ వికారిగా అయిపోతుంది. ఇప్పుడిది రావణ రాజ్యం కదా. సంగమయుగంలో పిల్లలైన మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతారు. మీపై బృహస్పతి దశ అవినాశిగా కూర్చుంటుంది. కావున్నే మీరు అమరపురికి యజమానులుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. స్వర్గాధిపతులుగా అవ్వడాన్ని బృహస్పతి దశ అని అంటారు. మీరు స్వర్గానికి అమరపురిలోకి తప్పకుండా వెళ్తారు. చదువులోనైతే దశలు కిందికి పైకి అవుతూ ఉంటాయి. స్మృతినే మర్చిపోతారు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి అన్నారు. గీతలో కూడా ఉంది, భగవాన్ వాచ కామ మహాశత్రువు అని. అది చదువుతారు కాని వికారాలను జయించరు. భగవంతుడు ఎప్పుడన్నారు? అలా అని 5000 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మళ్లీ భగవంతుడు అంటారు, కామం మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందాలి. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. ముఖ్యమైనది కామం యొక్క విషయం. దీని కారణంగానే పతితులు అని అంటారు. ఇప్పుడు తెలిసింది, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. మనం పతితులుగా అవుతాము. మళ్లీ తండ్రి వచ్చి డ్రామానుసారంగా పావనంగా తయారు చేస్తారు. బాబా పదే పదే అంటారు, మొట్టమొదట భగవంతుని స్మృతి చెయ్యండి. శ్రీమతంపై నడవడం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. మనము మొదట శ్రేష్టంగా ఉండేవారము, తర్వాత భ్రష్టులుగా అయ్యామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ మార్గాన్ని చూపిస్తూ వెళ్ళండి. తండ్రి అంటారు,
నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. పతిత పావన అని మీరు నన్నే అంటారు కదా. పతిత పావనుడు ఏ విధంగా వచ్చి పావనంగా తయారు చేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. కల్పకృతం కూడా తండ్రి అన్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. ఇది యోగాగ్ని. దీని ద్వారా పాపాలు దగ్ధమవుతాయి. మాలిన్యం తొలగడం ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. మాలిన్యం బంగారంలోనే కలుపుతారు. దానితో నగ కూడా అలాగే తయారవుతుంది. ఆత్మలో మాలిన్యం ఏ విధంగా చేరుకుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. దాన్ని తొలగించాలి. డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. పవిత్రంగా కూడా అవ్వాలి. సత్యుగంలో మనం వైష్ణవులుగా ఉండేవారమని మీకు తెలుసు. అప్పుడు పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. ఇప్పుడు మనం పవిత్రంగా అయి విష్ణుపురికి యజమానులుగా అవుతాము. మీరు డబల్ వైష్ణవులుగా అవుతారు. సత్యాతి సత్యమైన వైష్ణవులు మీరే. వారి వికారి వైష్ణవ ధర్మానికి చెందినవారు. మీరు నిర్వికారి వైష్ణవ ధర్మానికి చెందినవారు. ఇప్పుడు ఒకటేమో తండ్రిని స్మృతి చేస్తారు, మరి తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో దాన్ని మీరు ధారణ చేస్తారు. మీరు రాజులకే రాజుగా అవుతారు. వారు అల్పకాలికంగా ఒక్క జన్మ కొరకు రాజులుగా అవుతారు. మీ రాజ్యము 21 తరాల కొరకు సంబంధించింది, అనగా సంపూర్ణ ఆయుష్ను పూర్తి చేస్తారు. అక్కడ ఎప్పుడూ అకాల మరణాలు జరగవు. మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. ఎప్పుడైతే సమయం పూర్తవుతుందో అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. మీకు సాక్షాత్కారం అవుతుంది. సంతోషపు భజంత్రులు మ్రోగుతూ ఉంటాయి. తమ ప్రధాన శరీరాన్ని వదిలి సతో ప్రధాన శరీరాన్ని తీసుకోవడం అనేది సంతోషకరమైన విషయం కదా. అక్కడ సగటున 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఇక్కడైతే అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ భోగీలుగా ఉన్నారు. ఏ పిల్లల యోగమైతే యథార్థంగా ఉంటుందో వారి సర్వ కర్మేంద్రియాలు యోగ బలం ద్వారా వశంలో ఉంటాయి. పూర్తిగా యోగంలో ఉండడం ద్వారా కర్మేంద్రియాలు శీతలమవుతాయి. సత్యుగంలో కర్మేంద్రియాలు ఏవి మిమ్మల్ని మోసం చెయ్యవు. కర్మేంద్రియాలు వశంలో లేవు అని ఎప్పుడూ ఇలా అనరు. మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. దీన్ని బృహస్పతి యొక్క అవినాశి దశ అని అంటారు. వృక్షపతి మనుష్య సృష్టికి బీజరూపుడైన తండ్రి. బీజము పైన ఉన్నారు. వారిని స్మృతి చేయడం కూడా పైనే చేస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలకి తెలుసు. అమరకథను వినిపించేందుకు వారు రావడం కూడా ఒక్కసారే వస్తారు. అమరకథ అనండి, సత్యనారాయణ కథ అనండి, ఆ కథ యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. సత్యనారాయణ కథ ద్వారా నరుడి నుండి నారాయణగా అవుతారు. అమరకథ ద్వారా మీరు అమరులుగా అవుతారు. బాబా ప్రతి విషయాన్ని స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, యోగ బలం ద్వారా మీ సర్వ కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. ఒక్క వృక్షపతి అయిన తండ్రి స్మృతిలో ఉండాలి. సత్యమైన వైష్ణవులుగా అనగా పవిత్రంగా అవ్వాలి. రెండో పాయింట్, ఉదయమే లేచి నేను ఆత్మను, శరీరాన్ని కాదు అన్న మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేసుకోవాలి. మన ఆత్మిక తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ దుఃఖపు ప్రపంచం ఇప్పుడిక మారనున్నది అని ఈ విధంగా బుద్ధితో మొత్తం జ్ఞానం యొక్క స్మరణ జరుగుతూ ఉండాలి. వరదానము, ప్రతి ఖజానాను కార్యంలో వినియోగించి పద్మాల సంపాదనను జమా చేసుకునే పద్మాపదం భాగ్యశాలి భవ. ప్రతిక్షణము పద్మాల సంపాదనను జమా చేసుకునే వరదానము డ్రామాలో సంగం యుగానికి లభించింది. ఇటువంటి వరదానాన్ని స్వయం కొరకే జమా చేసుకోండి మరియు ఇతరులకి దానం చెయ్యండి.
అలాగే సంకల్పాల ఖజానాను, జ్ఞాన ఖజానాను, స్థూలధన ఖజానాను కార్యంలో వినియోగించి పద్మాల సంపాదనను జమ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో స్థూల ధనాన్ని కూడా ఈశ్వరార్థం సమర్పణం చేయడం ద్వారా ఒక్క నయా పైసా ఒక రత్నం సమానంగా విలువైందిగా అవుతుంది. కావున ఈ ఖజానాలన్నింటినీ స్వయం కొరకు మరియు సేవ కొరకు కార్యంలో వినియోగించినట్లయితే పద్మాపదం భాగ్యశాలిగా అవుతారు. స్లోగన్: ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహం ఉంటుందో అక్కడ అందరి సహయోగం సహజంగా ప్రాప్తిస్తుంది. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఇప్పుడు మీరు ఎంత పారదర్శకంగా అవ్వాలంటే మీ శరీరంలో విరాజమానమై ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది స్పష్టంగా అందరికీ కనిపించాలి. మీ ఆత్మిక స్వరూపం వారికి తమ ఆత్మిక స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించాలి. దీన్ని అవ్యక్త స్థితి లేక ఆత్మిక స్థితిని అనుభవం చేయించడం అని అంటారు. ఓం శాంతి.